జూలై 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు అందజేయాలని, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓకు జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పొందుపరచబడతాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ఓటర్ల నుంచి పూర్తిగా నింపిన ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఫారం అందని వారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బిఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే బిఎల్ఓలు వాటిని నివృత్తి చేస్తారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు కూడా voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఈసీఐ నెట్ యాప్ ద్వారా ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చని చెప్పారు. అలాగే బుక్ ఏ కాల్ బిఎల్ఓ సదుపాయం ద్వారా బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన సేవలు పొందవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఓటర్ వివరాలను 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కాకపోతే నో మ్యాపింగ్ గా నమోదు చేస్తారని చెప్పారు. అటువంటి ఓటర్ల పేర్లు కూడా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయని, అనంతరం వారికి ప్రత్యేక నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించి భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 8 మంది ఎన్నికల నమోదు అధికారులు ఈఆర్ఓస్, 170 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు ఏఈఆర్ఓస్, 23 మంది మండల స్థాయి నోడల్ అధికారులు, 189 మంది బిఎల్ఓ సూపర్వైజర్లు, 1804 మంది బిఎల్ఓలు, 2608 మంది సహాయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూలై 8 ఉదయం 8 గంటల నాటికి జిల్లాలోని 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను 100% ముద్రించగా 18,35,432 ఫారాలు పంపిణీ పూర్తయిందని, 12,85,071 ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి వివరాలను అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితాగా సిద్ధం చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాతో పాటు ప్రచురిస్తామని తెలిపారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బిఎల్ఓకు సమర్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ 1950, జిల్లా కంట్రోల్ రూమ్ 0883294455, జిల్లా హెల్ప్ డెస్క్ నెంబర్లు 9347794619, 9505136146 లను సంప్రదించవచ్చునని తెలిపారు. అదేవిధంగా సంబంధిత నియోజకవర్గ హెల్ప్ డెస్క్లు బిఎల్ఓల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సరైన, పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, జూలై 14వ తేదీలోపు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం జరిగింది. 6th month 15th నాడు మనం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఓటర్ని ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్, సో అందులో భాగంగా చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరాలన్నీ కూడా మనము డిజిటైజ్ చేయడం జరిగింది. మనకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు
ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు జూలై 14th వరకు మనకి టైం లైన్ ఉంది. సో మనకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. మీరు 14th లోపల మీకు ఓటర్కి ఆల్రెడీ బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఉన్నట్టయితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు దయచేసి మా హెల్ప్ డెస్క్ దగ్గర కానీ లేదంటే బిఎల్ఓలను సంప్రదిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పడానికి. ఇదే కాకుండా ఎక్కడన్నా కొన్ని అర్బన్ ఏరియాస్లో మన టెనెన్సీలు ఇల్లులు మారడం వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ మీ చేతికి ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే మీరు దయచేసి మాకు సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో 3-4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిజికల్గా కనుక మీరు నియోజకవర్గంలో లేనట్టయితే మీరు voters.eci.gov.in వెబ్సైట్లో మీ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీరే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని ఇవ్వచ్చు. సో మీ డీటెయిల్స్లో 2002లో ఉన్న మీ పోలింగ్ స్టేషన్ నెంబర్తో లింక్ చేసుకుని ఇవ్వచ్చు. ఒకవేళ 2002 నెంబర్స్ లేకపోతే నో లింక్ టు 2002 అని చెప్పి కూడా లింక్ చేసుకుని మీరు ఆన్లైన్లో మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మీ ఎపిక్ కార్డ్ ఉన్నట్టయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదే voters.eci.gov.inలో బుక్ కాల్ విత్ బిఎల్ఓ అని చెప్పి మీరు ఆప్షన్ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అప్పుడు బిఎల్ఓకి మీ ఫోన్ నెంబర్ ఈ వివరాలన్నీ వెళ్తాయి. బిఎల్ఓ మీకు వెనక్కి సంప్రదించడం జరుగుతుంది.